క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఎందుకో మళ్ళీ మేము వెళ్ళాం. కేసీఆర్ గారు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారు, తెలుగు తల్లి మీద కామెంట్ చేశారు. మేము వెళ్ళిన తర్వాత మేము అడిగాం, చాలా మంది జర్నలిస్టులు, నేను కూడా ఉన్నాను దాంట్లో. నేనే అడిగాను స్వయంగా, సార్ మరి కేసీఆర్ గారు తెలుగు తల్లి మా తల్లి కాదంటున్నారు, మరి తెలంగాణ తల్లి మాకు ప్రత్యేకంగా ఉంటుంది అని అన్నప్పుడు ఆయన ఎంత పొలైట్గా, ఎంత మెచ్యూర్డ్ పొలిటికల్గా మాట్లాడిందంటే, తల్లి అనేటిది ఒక మానసికమైనటువంటి భావన. తెలుగు తల్లి అనుకునే వాళ్ళకి తెలుగు తల్లి విగ్రహం ఉంటుంది, తెలంగాణ తల్లి అనుకునే వాళ్ళకి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవచ్చు, దాని తప్పే ఉంది అన్నాడు. దట్ ఈస్ ద మెచ్యూర్డ్ పొలిటీషియన్ యొక్క స్టేట్మెంట్. అట్లా ఉండాలి. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన 2004 నుంచి 2009 వరకు ఉన్నారు, తర్వాత కూడా కొంతకాలం ఉన్నారు. సరే, జరిగిన పరిణామం మనకు తెలుసు. ఆ సమయంలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి ఒక నినాదమే తెలంగాణ తల్లి అనేటువంటి ఒక నినాదం. బహుశా దేశపతి గారికి అది గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే వారు మొదటి నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి. అప్పుడు తెలంగాణ తల్లిని ఎట్లా రూపొందించుకోవాలనేటువంటి అంశంపైన పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో చాలా మంది తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, చారిత్రక నేపథ్యం ఉన్న వాళ్ళందరితో చర్చించిన తర్వాత ఇప్పుడు మన అందరం కొలుచుకుంటున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రూపాన్ని మనం రూపొందించుకున్నాం. మరి 2007లోనే ఈ తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏర్పాటైంది కదా. మరి అప్పుడు తెలంగాణ రాలేదు కదా, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేదు కదా. ఇప్పుడు ఏమంటున్నారు విమర్శ అంటే, కేసీఆర్ గారు తన కూతురు రూపాన్ని తెలంగాణ తల్లిలో పెట్టుకున్నారు అనేది కదా విమర్శ. అదే కదా. అంటే అప్పటికి కవిత గారు తెలంగాణ జాగృతి స్టార్ట్ చేసి కూడా 1-2 years అయి ఉంటుంది నాకు తెలిసి. 2007లోనే రూపకర్త. అంటే అప్పటికే కవిత గారు ఒక విగ్రహాన్ని తన రూపంలో తయారు చేసుకునేంత శక్తివంతమైనటువంటి పాత్రలో ఉన్నారా? అంటే ఈ విమర్శ చేసినా కూడా కాస్త ఎవరైనా వింటే నలుగురు సరైనట్టు ఉండాలి. వ్యక్తిగత ద్వేషాలని కడుపులో ఏదో పెట్టుకొని, లేకపోతే ఇంకొక రకమైనటువంటి దేశాన్ని పెట్టుకొని దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేసి, లేదా తెలంగాణ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయడం అన్నది కరెక్ట్ కాదు. బతుకమ్మ అంటే తెలంగాణ ప్రజల జీవితం. బతుకమ్మ అంటే ఇప్పటివరకు చాలా మంది మహిళా మనులు, సోదరి మనులు మాట్లాడారు. అంటే మహిళలకు ప్రతిరూపం, మహిళలు గౌరవించుకునే రూపం, మహిళలకు ఒక దేవతలా కొలుచుకునేటువంటి తప్పనిసరిగా. కానీ బతుకమ్మలో కూడా పురుషుల పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ, మా నాయనమ్మ బతుకమ్మ పండుగ రాగానే, అరే తంగెడ పువ్వులు, గునుగు పువ్వులు, కట్ల పూలు తెంపరాపోరా అని, సాయంత్రం బతుకమ్మ చేయాలని. మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ చాలా మందికి అనుభవాలు ఉంటుంటాయి. ఎందుకంటే మన అందరం కూడా బతుకమ్మ పండుగలో మహిళలు, పురుషులు, పెద్దవాళ్ళు, పిల్లలు, స్త్రీలు అందరూ దానిలో భాగస్వామ్యం అవుతాం. 9 రోజుల పాటు పూలంతా మగవాళ్ళు తెస్తే, ఆడవాళ్ళు పేరిస్తే, మళ్ళీ ఆడవాళ్ళు ఆడిన తర్వాత మనం చెరువులో నిమజ్జనం చేసేటప్పుడు కూడా చేసేది మగవాళ్ళే. అంటే మన బతుకు చిత్రము బతుకమ్మ అంటే, తెలంగాణ ప్రజల యొక్క బతుకు చిత్రము. ఇది అందరి యొక్క ఒక ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ. మరి అలాంటి బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం అనేది నిజంగా బాధాకరం. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక జీవో తీశారు, ఈ మధ్యలో చూసాం. దాన్ని కావాలని తెలుగులో తీసి చాలా స్పష్టంగా దానిలో కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. సరే, ఇవన్నీ ఉల్లంఘిస్తే మేము కేసులు పెడతాము, ఇది నియమ నిబంధన, ఇవన్నీ చెప్పారు. సరే, మనం రాజ్యాంగానే మార్చుకున్నాం, జీవోలు మార్చుకోవడం పెద్ద విషయమా, కానీ సమయం వచ్చినాడు ఆ జీవో కూడా మారుతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. సరే, ఎవరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకి అధికారం ఉంది, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉంది కాబట్టి ఒక జీవో తీసుకున్నారేమో. జీవోతోని తెలంగాణ ప్రజల మనసులలో ఆల్రెడీ ప్రతిష్ఠించబడి, ముద్రించబడి, వ్యవస్థాపితం చేసుకోబడినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చలేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యమే లేని వాళ్ళకి, తెలంగాణ భావనే లేని వాళ్ళకి అసలు తెలంగాణ తల్లి రూపం గురించి వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఎట్లా ఉంటుంది? దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా మహబూబ్ నగర్లో బతుకమ్మ ఆడరని మొన్న ఒక మహబూబ్ నగర్ చెందినటువంటి ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు నిన్న ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా కొంతమంది పెద్దలు, చాలా మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక పేరెన్నిక కన్నటువంటి కవి, గాయకులు కూడా అక్కడికి వచ్చారు. నేను అక్కడ ఉన్నాను. అక్కడ చర్చ జరిగింది. ఎందుకు మా మహబూబ్ నగర్లో ఆడరు, మా మహబూబ్ నగర్లో బతుకమ్మ ఆడతారని ఆయన. మహబూబ్ నగర్ బతుకమ్మ ఆడరని ఎట్లా అంటారు? అంటే కొన్ని ప్రాంతాలలో ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మహబూబ్ నగర్ కాబట్టి మహబూబ్ నగర్లో బతుకమ్మ ఆడకపోతే మిగతా అన్ని జిల్లాలలో వాళ్ళు బతుకమ్మ ఆడారా? తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి కాదా అక్క? అంటే తొందరగానే క్లోజ్ చేస్తా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంతో, ఏదో ఒక వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో ఈ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అనేది సరైనది కాదు అనేటువంటి చెప్తున్నాను.
ఇంకొకటి ఏమంటున్నారు, ఇప్పుడు మేము రూపొందించినటువంటి తెలంగాణ తల్లి ఒక సామాన్యమైనటువంటి మహిళ రూపంలో ఉన్నదంటున్నారు. నిజమే. మరొక సామాన్యమైన మహిళ కూడా మనం రోజువారీ పనులు చేసేటప్పుడు సామాన్యమైన వేషధారణలతో దుస్తులలో ఉంటాం. మనకి ఏదైనా ఇంట్లో పండుగ అయినా, ఒక పెళ్ళి అయినా, లేకపోతే ఇంకొక ఏదైనా శుభకార్యం అయితే మనం కూడా కొంచెం ఉన్నంతలో మంచిగా అలంకరించుకొని పోతాం కదా. మరి అలంకరణ ఉంటే తప్పేంటి? అంటే సామాన్య మహిళ ఎప్పుడు సామాన్య మహిళ బీద మహిళలానే ఉండాలనా? పూజించుకునే మహిళలాగా ఉండదు. తల్లి రూపం కదా తెలంగాణ తల్లి అంటే. తల్లి రూపం అంటే దేవతా రూపం కదా. మరి మన దేవతా రూపాన్ని ఆరాధించే రూపంగా ఉండాలి కదా. దానికి చిలువలు పలువలు చేసి కిరీటం ఉంది, ఇంకోటి ఉంది, నడుము పట్టాల ఉంది, ఇప్పటిదాకా దేశపతి గారు ఇవన్నీ కూడా ఒక వాదన, అంటే వాళ్ళు అనుకున్న వాదనను నిలబెట్టుకోవడం కోసం, ఎదుటి వారిని విమర్శల పాలు చేయడం కోసం చేసేటువంటి ఒక భావనగానే నేను భావిస్తున్నాను. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు అందరూ కలిసి సబ్బండ వర్గాలు కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి ప్రతిరూపాన్నే మరి రాబోయే రోజులలో కూడా తెలంగాణ ప్రజలు ఆ తెలంగాణ తల్లి రూపంగా గౌరవించుకోవాలని చెప్తూ ఒకటే ఒక చిన్న విషయాన్ని నేను మీకు మనవి చేసి నేను ముగిస్తాను. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మొన్న ఏడాది పూర్తయిన సందర్భంగా ఏం చేశారు, ప్రజాపాలన వారోత్సవాలు చేశారు. సో ఇక్కడున్న మహిళామ తల్లులకు ఒక్కసారి నా సోదరి మనందరినీ కూడా క్షమాపణలు కోరుతూ, ప్రజాపాలన సందర్భంగా వాళ్ళు స్టేజ్ మీద వేసినటువంటి ఒక పాట ఏందో వినిపించి, నేను అసలు బతుకమ్మ లేని విగ్రహాన్ని ఎందుకు తయారు చేశారో మీకు ఉదాహరించి నేను క్లోజ్ చేస్తా, వినండి ఒక్కసారి ప్లీజ్. నేను ఎక్కువ వినిపించను, మీకు అర్థమై ఉంటుంది. అంటే ఒక తెలంగాణ నేపథ్యం లేకుండా, ఒక తెలంగాణ సంస్కృతి లేకుండా, ఒక తెలంగాణ కల్చర్ లేకుండా, తెలంగాణ ప్రభుత్వంలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 3 రోజుల పాటు జరిగినటువంటి ఉత్సవాలలో మరి ఇట్లాంటి పాటలు వేసిన వాళ్ళకు ఇక తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలుస్తుందని మనం అనుకుంటే ఇక నేను అది వాళ్ళకే వదిలేస్తున్నా. మీ అందరూ కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే మహిళలను కించపరచాలనే ఉద్దేశం నాది కాదు, దయచేసి మన్నించాలి మహిళా సోదరి మనందరూ. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తులు మార్చినట్టు బహుశా రేవంత్ రెడ్డి ఇట్లాంటి తెలంగాణ ప్రజల ముద్రలలో, మనసులలో ముద్రితమైనటువంటి గుర్తు మారుద్దామని అనుకుంటున్నాడేమో. అంటే చాలా మందికి తెలిసి ఉండదు, కొంతమంది సీనియర్లకు మాత్రమే తెలిసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీది ఫస్ట్ ఒరిజినల్ హస్తం గుర్తు కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 2 గుర్తులు మారినాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు గద్దరన్న వాడుతుంటే నేను వినేవాన్ని. కాడెట్లకు ఓటు గుద్దితే కాడెరిగింది, ఎద్దు చచ్చింది. ఆవు దూడకు ఓటు గుద్దితే ఆవు చచ్చింది, దూడ మాత్రమే మిగిలింది. హస్తం గుర్తుకు ఓటు గుద్దితే భస్మాసురుని హస్తమయ్యింది. మా అన్న కూలన్న ఓటు ఎవరికేసినవో మా అన్న రైతన్న ఓటేమి తెచ్చిందో ఈ ఏడాది పాలనలో మీకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తెచ్చిందో ఒకసారి గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్. నేను ఎక్కువ టైం తీసుకుని టీచర్ని, స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు. అయితే ఒకదాన్ని మించి ఒకటి ఈ ఏడాది పాటుగా గవర్నమెంట్లో జరుగుతున్న విషయాలు చూస్తుంటే ఆశ్చర్యం ఇంకా ఒక్కొక్కటి ఎక్కువ అవుతోంది. అంటే ఇంకా ఏం చేస్తాడు, ఇంకా ఏం చేయగలడు అని ఎదురు చూస్తున్నాం. తెనాలి రావణం గారిది ఒక కథ ఉంది. ఓసారి శ్రీకృష్ణదేవరాయలు డాబా మీద నిలబడి కిందకి చూస్తుంటే వెనక నుంచి వెళ్ళి వీపు మీద గట్టిగా చరిచాడు. ఈయన కోపం వచ్చేసింది రాజుగారికి. కోపం వచ్చేసి మళ్ళీ తమాయించుకుని ఈయన గొప్పవాడు కదా అని, నాకు ఇంతకంటే కోపం వచ్చే పని చేస్తే నిన్ను క్షమిస్తా లేకపోతే ఉరి తీస్తా అన్నాడు. ఆయన అన్నాడు, క్షమించండి మహారాజా, మహారాణి అనుకున్నాను అన్నాడు. మహారాణి అనుకుని చరిచాట. వస్తుందా కోపం, రాదా రాజుగారికి? ఇంకా కోపం వచ్చి క్షమించేశాడు. అలా మనం ఇంకా కోపం రోజు రోజుకి నిజంగా చెప్పాలంటే నమస్తే తెలంగాణ ఎంత అక్షరం చదివేవాళ్ళమో ఇప్పుడు అసలు ఏమీ చూడాలని లేదు, ఏమీ చదవాలని లేదు. ఆయన అడిగారు దేశపతి గారు, చిక్కిపోయారు ఏమిటి ఏడాదిలో అని. RRR ఎఫెక్ట్ ఇది, రేవంత్ రెడ్డి రాజ్యం, పొలిటికల్ RRR ఇది. దీంతో ఒకదాని మించి చేస్తుంటే అసలు ఆయన మనస్తత్వం ఏమిటి అన్నది మనం కనుక ఆలోచిస్తే
చాలా చిత్రంగా చరిత్ర అస్సలు తెలియని వాడు అన్నది తెలుస్తుంది. చరిత్ర ఏమాత్రం తెలిసినా ఈ చరిత్ర అక్కర్లా, పోనీ తెలంగాణ ఆయనకి ఇష్టం లేదు, భారతం కథ వింటే చాలు కదా. భారతంలో ఏం చెప్పాడు ఆయన వ్యాసుడు? అరిషడ్ వర్గాలు అందరూ ఇది చేసుకోవాలని ప్రతిసారి ప్రతివాడు చెప్తూనే ఉంటాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ ఆరోది మాత్సర్యం అంటే జెలసి, కుళ్ళు, అసూయ. ఈ అసూయ అన్నది అన్నిటికంటే ఘోరమైనది. ఇది ఎవ్వరికీ ఉండకూడదు. ఎందుకంటే కామం అన్నది కోరిక లేనిది ఎవడు పనిచేయడు. క్రోధం అన్నది కోపం లేనిది చెడ్డవాడిని కూడా కొట్టలేము. లోభం అన్నది కొంచెమన్నా ఉండకపోతే మన సంసారాలు నడవు, కొంచెం దాచుకోవాలి మనం. మోహం అన్నది ఉండకపోతే పిల్లల్ని ప్రేమించలేము. వీటన్నిటికీ కన్సెషన్ ఉంది. కొంచెం కొంచెం ఉండాలి కానీ నియంత్రించుకోవాలి, కంట్రోల్లో ఉండాలి అన్నది ఉంది. కానీ లాస్ట్ది మాత్రం మీరు మహాభారతం చూడండి, రామాయణం చూడండి, పదే పదే చెప్తారు. వేదాల్లో కూడా చెప్పారు. ఇది మత్సరం అన్నది అసలు ఉండద్దు. జెలసీ అన్నది ఎవడు ఏ మనసులోకి రానివ్వద్దు. వచ్చింది అంటే వాడి నాశనం వాడే కోరుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇది ఏది కూడా పొలిటికల్గా, ఎకనామికల్గా ఇది ఏ రకంగానూ చూడక్కల. కేవలం ఒక వ్యక్తిగతమైన కుళ్ళు, అసూయ. అందులో తెలంగాణ వాళ్ళకి ఏం రాదు, ఆంధ్ర సంస్కృతి వేరు, తెలంగాణ సంస్కృతి వేరు. చాలామంది అడిగారు నన్ను, ఆంధ్ర ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి, ఆంధ్ర వాళ్ళు అడిగారు ఏమిటి సంస్కృతిలో తేడా అని. సంస్కృతిలో తేడా ఏమిటంటే తెలంగాణ కనుక చూస్తే ఒక మినీ ఇండియాలో ఉంటుంది. నీకు భాషలు కానీ, సంస్కృతులు కానీ, మతాలు కానీ ఎవరు ఏ ప్రాబ్లం లేకుండా బతికారు ఇక్కడ. ఏది సెంచురీస్ బతికారు ఇక్కడ. ఎందుకోనంటే వేదాల్లో చెప్పిన సనాతన ధర్మం పాటించే రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలంగాణ, ఇంకెవ్వరికీ లేదు. నేను ఒక ఆర్టికల్లో కూడా రాశాను ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఇలా ఉంటారని. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దాంట్లో రెండే భాషలు, పాలకుల భాష, పాలితుల భాష. అంటే ఇంగ్లీషు, వాళ్ళ లోకల్ భాష. అంటే ఏంటి? అందితే దుట్టు, అందకపోతే కాళ్ళు. వాడు పైవాడికి కాళ్ళు పట్టుకుంటాడు, కింద వాడిని తొక్కేస్తాడు. ఇది ఆంధ్ర సంస్కృతి. ఎక్కడన్నా చూడండి జరుగుతుంది. అది తెలంగాణలో లేదు. ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ ఏవి అడ్డురావు ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి. అందరూ ఒకటే రకంగా కలిసి ఉంటారు. ఎవరిని ఎవరు కించపరచడం ఉండదు. ఇది వేద సంస్కృతి, ఇది సనాతన ధర్మ సంస్కృతి. అందరూ కలిసి ఉండడం అనేది చాలా గొప్ప సంస్కృతి. ధర్మం అంటే అదే, మతం కాదు అది. ధర్మం అంటే అందరూ ఏ డిఫరెన్సెస్ ఉన్నా అకామిడేట్ చేసుకుని, ఏ తేడాలు ఉన్నా కానీ వాళ్ళని గౌరవించి బతకడం ధర్మం. ఎందుకంటే వేదకాలంలో కూడా చార్వాకులను ఉన్నారు. చార్వాకులు అంటే దేవుడిని నమ్మని వాళ్ళు, వేదాలను తగలబెట్టిన వాళ్ళు. బౌద్ధులు, జైనులు కూడా తగలబెట్టారు వేదాలు. అయినా వాళ్ళని గౌరవించారు వీళ్ళు. వేద పండితులు వాళ్ళని గౌరవించారు. ఎందుకంటే నీ భాష, నీ భావం నీది, నా భావం నాది. ఇద్దరం గౌరవించుకుని మనుషుల్లా బతకాలి. హ్యుమానిటీ అంతా ఒకటే గ్రూప్ అన్నది వాళ్ళు చెప్పారు. ఇదొకటి మనం గమనిస్తే తెలంగాణ ఎందుకు వేరుగా ఉందో తెలుస్తుంది. ఇందులో సరిపోని వాళ్ళని వెళ్ళగొట్టాలి. కాళోజీ గారు చెప్పినట్టు చంపేయొద్దు, కానీ న్యాయం ఒప్పుకోదు. కాబట్టి మన దేశం నుంచి వెళ్ళగొట్టాలి. వీళ్ళని మాత్రం ఇక్కడ ఉండనియకూడదు. అందరూ కలిసికట్టుగా మళ్ళీ సార్ చెప్పినట్టు సంపూర్ణ తెలంగాణ సాధనకి మనం ఇది చెయ్యాలి. అందులో ఒక చిన్న టర్కిష్ ప్రావర్బ్ ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. ఇఫ్ ఏ క్లౌన్ ఈజ్ మేడ్ టు సిట్ ఆన్ ద థ్రోన్, హీ డజంట్ బికమ్ ఏ కింగ్. అంటే ఒక జోకర్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే వాడు కింగ్ అయిపోడు, కానీ వాడి చుట్టూరా అంతా సర్కస్ జనాలు తయారవుతారు. అంతే. ఇదొక్కటి మనం మన ముఖ్యమంత్రి అంటే ఆవిడ కేకలేస్తారు కాబట్టి పాలకుడు అంటున్నాను. మన పాలకుడు ఒక జోకర్, ఒక క్లౌన్. అండ్ ఎవరి నాశనం వాళ్ళు. రాజకీయాల్లో హత్యలు లేవు, ఆత్మహత్యలు లేవు. సో ఆయన ఆత్మహత్య ఆయన దగ్గరికి చేసుకుంటున్నాడు. వీఆర్ గివింగ్ ఏ లాంగ్ రోప్ బికాజ్ వీఆర్ తెలంగాణైట్స్. ఇంతే నేను చెప్పదలుచుకున్నది. అందరం కలిసి ఎవరు ఏ రకంగా కొట్లాడగలరో ఆ రకంగా అందరం కలిసి ఇదివరకు చేసినట్టు ఉద్యమం చేసి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం లేకుండా చూడాలి.